జగన్ సర్కార్ చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. కార్మిక సంఘాల డిమాండ్లపై మంత్రి బొత్స, సజ్జల అధికారులు విడిగా చర్చించారు. కనీస వేతనం 21,000 కంటే అదనంగా మరో 3,000 అయినా పెంచాలని మున్సిపల్ కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. అంతేకాకుండా గ్రాట్యుటీ ఇవ్వాల్సిందేనని మున్సిపల్ కార్మిక సంఘాలు కోరారు. అయితే జీతాలు 24,000 పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో మరోసారి చర్చలు విఫలమయ్యాయి. కాగా సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. కాల్వలు, బాత్రూమ్ క్లీనర్స్, సేవరేజ్, గ్యారేజ్ సిబ్బంది, మలేరియా వర్కర్స్ వంటి 10 కేటగిరీల వారికి 21,000 కనీస వేతనం ఇస్తామని చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రస్తుతం ఇస్తున్న 15,000 11th స్థానంలో మొత్తం జీతంగా పరిగణించాలని అడిగారని బొత్స పేర్కొన్నారు. ఇక వాటికి అంగీకరించినట్లు మంత్రి తెలిపారు. ఇక మరోవైపు నాన్ పేజ్ వర్కర్లకు సంబంధించిన కేటగిరీల సమస్యలు అన్నింటినీ వారం 10 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చామన్నారు. పారిశుద్ధ్య కార్మికులు మరియు మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్న సమ్మెలో గత 2 దఫాలుగా చర్చ జరుగుతాం. ఫైనల్ గా ఈరోజు అందరినీ పిలిచి వారితో చర్చించాం. వారు అడిగిన అన్నింటినీ కూడా అంగీకరించడం జరిగింది. అందులో భాగంగా మొదటిగా ఎవరికైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో దాన్ని ఒక కేటగిరీ తెచ్చేసాం. ల్యాబొరేటరీలు క్లీన్ చేసేవాళ్ళు, కాలువల్ని క్లీన్ చేసేవాళ్ళు, అలాగే రోడ్లని తుడిచేవారు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని పనిచేసేవారు, దాంతోపాటు సెవరేజ్ దీంట్లో పనిచేసేవాళ్ళు, దాంట్లో గార్బేజ్ సెంటర్లో పనిచేసేవాళ్ళు, దాన్ని కాపలా కలిసేవాళ్ళు, దాంతోపాటు ఎవరైతే వీటిని పెద్ద దీనంతటి కూడా గార్బేజ్ని తోలుతున్న ట్రాక్టర్ డ్రైవర్లు కానీ, లేదా హెవీ వెహికల్ డ్రైవర్లు కానీ, లేదా వారి కింద పనిచేస్తున్న క్లీనర్లు కానీ, వీళ్ళందరినీ వారితో పాటు మలేరియా వర్కర్స్ వీళ్ళందరినీ కూడా కేటగిరీ చేశాము. ఇంతకుముందు ఇందులో 8 రకాల పనిచేసేవారు ఉన్నారు. దాంట్లో 3 రకాలు పనిచేసేవారు. ఎవరంటే హెవీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ క్లీన్ చేసేవారు, దాంతోపాటు డ్రైవర్స్, వారితో పాటు మలేరియా వర్కర్స్ వాళ్ళు కూడా ఈ కేటగిరీ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఏదైతే ఎగ్జిస్టింగ్ ఇస్తున్నారు, జీతం ఏదైతే 15,000 రూపాయలు ఉందో, ఏదైతే హెల్త్ అలవెన్స్ ఇచ్చేవాళ్ళమో ఆ డబ్బుని కలిపి 21,000, అలాగే 18,000 రూపాయలు ఇస్తే దానికి 6,000 కలిపి 24,500 ఆ రకంగా ఇవ్వాలనేది నిర్ణయించాము. నిర్ణయించి గురించి ఎలవెన్స్ అనే పేరు లేకుండా అంతా కూడా శాలరీ రూపంలోనే ఇవ్వడానికి అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ విషయం అడిగారు, దాన్ని మేము అంగీకరించాము. రెండో విషయం, ఇంతవరకు పాఠశాలలో గవర్నమెంట్ వచ్చి అవన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వచ్చి అవన్నీ బదాయించింది. అది అకాడమిక్కే బదాయించి తప్ప అడ్మినిస్ట్రేషన్ ఇది మెయింటెనెన్స్ రాలేదు. కాబట్టి వాళ్ళ జీతాలు వచ్చి కొద్ది నెలలుగా రాలేదనే విషయం తెలిసింది. వెంటనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీతాలు 2-3 రోజుల్లో వాళ్ళకి ఇవ్వాలి. పనిచేస్తున్న స్కావెంజర్ కానీ లేదా ఆయాలకు కానీ వాళ్ళకి జీతాలు ఇవ్వాలని మరి ఉత్తర్వులు ఇస్తామనే విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. నాలుగో విషయం, నాన్ పిహెచ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో, ఇందాక చెప్పాను చేసిన కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో గత కొద్ది సంవత్సర కాలంగా వాళ్ళు కొన్ని రిక్వెస్ట్ ఇచ్చారు. ఇంతకుముందు మాకు కేటగిరీ చర్యల్లో వాళ్ళ జీతాలు మంచి పెద్దలు వచ్చాయండి, మమ్మల్ని కూడా ఆ కేటగిరీ కలపాలిచ్చారు. ఏవైతే ఆ కేటగిరీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెండింగ్ ఉన్నాయన్నారు, అవి ఇంతకుముందు కూడా చర్చల్లో వచ్చి పెట్టారు. వాళ్ళ తాలూకు రిక్వెస్ట్లు కూడా ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని అనేది ఒప్పించి వాటికి కూడా వాళ్ళు 10 రోజుల్లో ఇప్పిస్తామనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. 21,000 వేతనం చేసి అదనంగా హెల్త్ అలవెన్స్ ఇవ్వమని మేము డిమాండ్ చేశాం. హెల్త్ అలవెన్స్ తీసేస్తా ఉన్నాం. తీసేస్తే 21,000 అదనంగా 3,000, 4,000 వేతనం పెంచాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్.
దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు, మంత్రులు కమిటీలు కూడా అంగీకరించలేదు. దాన్ని ప్రధానమైనటువంటిది అదే. మిగతా చిన్న చిన్న చాలా విషయాలు చెప్పారు. ఇవాళ వేతనం పెంచడం అనేది ప్రధానమైనటువంటిది. దాన్ని పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం మేము ఇంతకన్నా చేయగలిగింది ఏం లేదని చెప్పారు. మేము కూడా చెప్పాము, అసలు ఇన్ని రోజులు సమ్మె చేస్తుంటే వేతనం 21,000 ఇవ్వకుండా దాన్ని మసిపూసి మారడగా చేసి 6,000 తీసేసి 21 చేసి 21,000 వేతనం పెంచాల్సి అనేది కనెక్ట్ అయినటువంటి విషయం కాదని చెప్పడం జరిగింది. పర్మనెంట్ చేసే విషయాలు చెప్పలేదు, సమాన పనికి సమాన వేతనం చెప్పలేదు, టైం స్కేల్ అనేటటువంటి మన ప్రతిపాదన వచ్చే దాని గురించి చెప్పలేదు. ఏ విషయాలు కూడా స్పష్టత చెప్పకుండా అన్ని అస్పష్టంగా 2-3 ఎప్పుడో చేసేటటువంటి చిన్న విషయాలు మాత్రమే వాళ్ళు చెప్పడం జరిగింది. అందువల్ల ఈ విషయాలు ఏవి కూడా ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల్ని సంతృప్తిపరిచేటటువంటి విషయాలు కాదు. అందువల్ల పునరాలోచన చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సమ్మె ప్రస్తుతానికి అయితే విరమించేది లేదు, సమ్మె కొనసాగిస్తాం. రేపు రాష్ట్ర నాయకులందరితో కూడా కలిసి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మనం పునరాలోచన చేయకపోతే ఈ సమ్మెను కొనసాగించాలని ఏఐటీసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నిర్ణయించింది. 21,000 వేతనం చేసి ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినటువంటి ప్రతిపాదనలు శానిటేషన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటి వరకు చెల్లిస్తున్నటువంటి 15,000 రూపాయల జీతం, 6,000 రూపాయల హెల్త్ అలవెన్స్ కలిపి 21,000గా జీతం చెల్లిస్తామన్నారు. మేమైతే 21,000 బేసిక్ చేయటం అనేది హర్షణీయమైనప్పటికీ కానీ 2 ఏళ్లుగా ఇస్తున్న దాన్నే కొత్తగా ఏమి ఇవ్వకుండా దీన్నే ఇస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళకి ఒక నెల బోనస్ ఇవ్వండి అని అడిగాం, ప్రతిపాదించాం. నెల బోనస్ కాకపోతే ప్రతి నెల 2,000, 3,000 జీతం పెంచండి, అప్పుడే మేము మాత్రం దీన్ని అంగీకరిస్తామని చెప్పాం. అది కుదరదు అన్నారు. కుదరదు కాదు, దీన్ని ఆలోచించాలి, లేదా బోనస్ అని ఏమన్నాను. అట్లాగే జీవో నంబర్ మొన్న 1 ఇచ్చారు, 1వ తారీఖు. అందులో అనేక కేటగిరీలు, ఒకటి శానిటేషన్ డ్రైవర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మలేరియా వాళ్ళతో పాటు క్లీనర్ని, పార్కుల్లో పనిచేసేటువంటి క్లీనింగ్ చేసే వాళ్ళని, కోతులు, కుక్కలు, పాములు బట్టి శవాలు తీసేటువంటి వాళ్ళని, వీళ్ళని దీని పరిధిలోకి తెస్తామని చెప్పారు. 6,000 ఇస్తామన్నారు. దాని ప్రకారం యూజీడీ కార్మికులకి, శానిటరీ డ్రైవర్లకి 18,500 ప్లస్ 6,000 రూపాయలు కలిపి 24,500 రూపాయలు జీతం చేయడానికి బేసిక్గా అంగీకరించాము. దాని వరకు విలీన గ్రామాలు, రాజధాని ప్రాంతంతో సహా వీళ్ళకి సంబంధించినటువంటిది 21,000 జీతం చేయడానికి